నా పేరు తాళపల్లి శేఖర్ గౌడ్, నిజామాబాద్ నుంచి వచ్చాను. పోయిన ఎలక్షన్స్లో నేను ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంటే మనకు అర్థమవుతుంది అసలు నామినేషన్ ఏంది, రాజ్యాంగ ప్రక్రియ ఏంది, ఎన్నికల ప్రక్రియ ఏంటని భయం అనేది పోతుంది. గెలుస్తామా ఓడతామనేది పక్కన పెట్టండి. సో పెద్ద సభ స్టేజ్ పైన ఉన్న అందరి పెద్దలకి, మల్లన్న గారికి, హరిశంకర్ సార్కి, అందరి పెద్దలకి నా నమస్కారములు. సో నా దగ్గర టెక్నికల్గా సాంకేతిక పరంగా మనం ముందుకు పోకపోతే ఎన్నికల్లో గెలవలేము. టెక్నికల్గా చెప్తాను మీకు. ఆర్మూర్లో పోయినసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పోటీ చేయడం జరిగింది. కానీ బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది అంటే అక్కడ పట్కరి ఓట్లు ఉంటాయి, ఒక 10,000 ఓట్లు. ఆ పట్కరలు అంతా గంపగుత్తగా బీజేపీకి వేస్తారు, బీజేపీ గెలిచింది అంతే. సో మనం కూడా టెక్నికల్గానే పోవాలా. ఎక్కడెక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నామో ఆ స్ట్రాంగ్ మన బలం ఏంది, మన బలత తెలుసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కడెక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నామో అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా మనం గెలవగలుగుతాము. రెండోది, నా దగ్గర 119 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ ప్రస్తుతము. 60 మల్లన్న గారు పార్టీ పెడితే కనుక 60 నుంచి 65 ఎమ్మెల్యేలు మనం గెలవబోతున్నాం మన పార్టీ. నా దగ్గర పగడ్బందీ ప్రణాళిక ఉంది, ఎట్లా గెలుస్తాం మన. నా దగ్గర పగడ్బందీ ఫ్యూచర్ ప్లాన్ ఉంది అండ్ మాస్టర్ ప్లాన్ ఉంది. రెండోది, రేపు డిలిమిటేషన్లో 2026లో 34 ఎమ్మెల్యే సీట్లు పెరగబోతున్నాయి. 153కి పెరిగినప్పుడు కూడా 70 నుంచి 80 సీట్లు మన పార్టీ ఎట్లా గెలబోతుంది కూడా నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. మీరు 500 మంది ఉన్నారు, నాకు 4 సభ్యుల టీం ఉంది. మేము ఉమ్మడి 10 జిల్లాలు కలిసి ఈ 70-80 సీట్లు మన పార్టీ ఎలా గెలవబోతుందో మేము ప్రణాళిక ఇస్తున్నాము. దయచేసి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ప్రణాళికను తెచ్చి ఇవ్వండి, తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక టీజీ